చాలా చోట్ల దేశ నాయకులవి విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే సంఘ నాయకత్వంలో కానీ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ పోరాటాలు చేసి ప్రభుత్వాలతో కొట్లాడి ప్రభుత్వాలకు నిరసన తెలియజేస్తూ ర్యాలీలు చేస్తూ రకరకాలుగా ధర్నాలు చేస్తూ ఆ దేశ నాయకులవి విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. విగ్రహాలు ఏర్పాటు చేసేదానికి మూల విధానమైన వ్యక్తులు ఎవరంటే కుల ప్రజా సంఘ నాయకులు ముఖ్యంగా. కానీ ఆ శిలాఫలకాల మీద ఎక్కడ కూడా ఈ నాయకుల పేర్లు ఉండవు. ఈ దేశంలో ఎక్కడైనా చూసుకోండి, పోరాటం చేసేది వాళ్ళు, దెబ్బలు తినేది వాళ్ళు, ధర్నాలు చేసేది వాళ్ళు, ర్యాలీలు చేసేది వాళ్ళు. ఎక్కడ చూసినా కూడా ఆ శిలాఫలకాల మీద మాత్రం ఆ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు, ఇంకొక నాయకుడు ఒక 15-20 పేర్లు ఉంటాయి. కానీ ఈ ఉద్యమానికి, ఈ ఉద్యమ స్ఫూర్తికి ఈ విగ్రహాలు ఇక్కడ పెట్టడానికి కారణం ఎవరు అన్నది మాత్రం ఆ శిలాఫలకం మీద ఉండదు. కానీ ఈయన మా నాయకుడు, ఆయన మా నాయకుడు, ఆయన మా నాయకుడు అని మనం తెలియజేసుకోవాల్సిందే, చెప్పుకోవాల్సిందే తప్ప ఎక్కడ కూడా ఈ సంఘ నాయకుల పేర్లు ఇక్కడ ఈ విగ్రహం నిలబెట్టడానికి కారణం ఎవరు అన్నది మాత్రం అక్కడ శిలాఫలకాల మీద ఉండవు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వాళ్ళు కూడా గమనించండి. ఎవరైతే ఆ పోరాటం చేసి అక్కడ విగ్రహాలను ఏర్పాటు చేశారో దేశ నాయకులు, ప్రపంచ మేధావులటి. కాబట్టి ఎక్కడైనా కానీ మొట్టమొదటిగా ఉండాల్సిన పేరు వాళ్ళవి ప్రోటోకాల్ ప్రకారంగా. తర్వాత మీ పేర్లు ఉండొచ్చు, ఇంకా అనుచరుల పేర్లు పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇది ఒకసారి గమనించాలని ప్రభుత్వాలందరికీ కూడా తెలియజేస్తాను.